6-7 గంటలు నానపెట్టిన వేరుశెనగ పప్పులను మనం అందులో వేసేస్తాం. అలాగే పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్ గింజలు, ఈ మూడుటిని కొద్దిగా నీళ్లు పోసేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనిస్తే చాలా మెత్తగా అయిపోతాయి. కొద్దిగా తేనె, నిమ్మరసం వేసి ఉడికిస్తాం. పులుపు రాదు, అటు తీపి రాదు, కానీ గింజలకి ఈ టేస్ట్ పట్టి చప్పదనం పోతుంది అనమాట. మామూలుగా అయితే ఇక్కడ ఉప్పు వేసి ఉడికించాలి కమ్మగా ఉండాలంటే గుగ్గిళ్ళు. ఉప్పు లేని లోటును భర్తీ చేయడానికి వీటిని ఉపయోగించాం. ఆ ఉడికించుకున్న గింజల్ని ఫిల్టర్ లో పోసేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి. ఆ గింజల్ని పక్కన పెట్టుకుంటాం. ఇక గుగ్గిళ్ళకి తాలింపు రెడీ చేస్తున్నాం. మట్టి పాత్రలో అడుగున జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లము తురుము ఇవన్నీ సన్న సెక మీద దూరగా వేగనివ్వాలి. మనం ఎక్కువ కొబ్బరి, క్యారెట్ తురుము వాడాం. ఈ రెండిటి వల్లే గుగ్గిళ్ళు కమ్మగా అనిపిస్తాయి. పోషకాలు కూడా బాగా వస్తాయి. పిల్లలు తిన్నందుకు 3 రకాల విత్తనాలతో పాటు కొబ్బరి తురుము కూడా వెళ్ళింది కాబట్టి మంచి బలం అన్నమాట. తాలింపట్ల వేగిన తర్వాత అందులో ఉడకపెట్టిన 3 గింజలు మనం అందులో వేసేసి కలిపేస్తాం. అయినా జీలకర్ర పొడి, కొత్తిమీర